జై హింద్ వీఐపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఎర్లీ మార్నింగ్ ఒక గుడ్ న్యూస్‌తో వచ్చాను నేను మీ ముందుకి. సో ఇవాళ ఈనాడు మనకి మెయిన్ పేపర్ చూసుకున్నట్లయితే ఓకేనా, ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో స్టార్టింగ్ అంటే ఫ్రంట్ పేజ్‌లోనే మనకి ఇవాళ ఏమిచ్చారో తెలుసా అండి ఇక్కడ? జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి కొద్దిగా జూమ్ చేస్తా చూడండి. యెస్. సో ఇక్కడ చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను మీకు. జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు. విభాగాల వారీగా ఖాళీలు, వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. సో, ఆల్రెడీ మనం కొన్ని సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్లయితే, అనురాధ మేడం అంటే మనకి రీసెంట్‌గా తను రిటైర్డ్ అయ్యి వేరే వాళ్ళు చార్జ్ తీసుకున్నారు కదా! అనురాధ మేడం ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే, మనకి ఎమ్మెల్సీ చిరంజీవి సార్ ఎళ్లి కలిసారు. బికాజ్ స్టూడెంట్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంది. జాబ్ క్యాలెండర్ లేదని చెప్పేసి అంటే, సార్ కూడా మళ్ళీ ఒకసారి రిటర్న్‌గా తీసుకొనెళ్ళి ఇట్లా మేడం ఏపీ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జాబ్ క్యాలెండర్ కోసం అని చెప్పేసంటే, మేడం ఇమ్మీడియేట్‌గా మనకి అంటే మనకి ఎన్నెన్ని ఖాళీలున్నాయని జెప్పేసి, ఆ వివరాలు మీరు ఇమ్మీడియేట్‌గా మాకివ్వాలని జెప్పేసి వేరియస్ డిపార్ట్‌మెంట్స్‌కి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు లెటర్స్ పంపించడం జరిగింది. సో, అలాగా మనకి 2026లో ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసేలాగా మనకి ఈ యొక్క న్యూస్‌లో అయితే కనిపిస్తున్నాయండి మనకి. సో, మన పని ఒకటండి. ఇప్పుడు గవర్నమెంట్ జేసే పని గవర్నమెంట్ జేసుకుంటూ వెళ్తది. మనం జేసే పనేంటండి? సిలబస్ కంప్లీట్ జేయడం. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరొక కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నారు. సో, ఇక్కడ మీ యొక్క అన్నయ్య అయినా, తమ్ముడైనా, లేపోతే మీ యొక్క ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా ఎవ్వరిని కూడా మనం కేర్ జేయకూడదండి. అందరూ గూడా మీ కాంపిటీషనే. బికాజ్ దిస్ ఈస్ ఏ కాంపిటీటివ్ వరల్డ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మంచిగా చదువుతున్నాడు గదా! అని జెప్పేసి, అరే! వాడికి ఉద్యోగం వస్తే చాలులే అని జెప్పేసి మీరు చదవకుండా ఉంటారండి? అది కాదు గదా! ప్రాక్టికల్‌గా మనం ఆలోచిస్తే ఇక్కడ మీకొక జాబ్ ఇంపార్టెంట్. అంటే సొసైటీలో మీకొక రెస్పెక్ట్ కావాలి అంటే మీకిక్కడ ఒక జాబ్ ఇంపార్టెంట్. ఓకేనా? సొసైటీలో మీరు మీ పేరెంట్స్‌ని అంటే ఇప్పుడు ఒక స్టేజొచ్చిన తర్వాత డబ్బులడగాలి అంటే మనకు నామోషీ ఉంటది. అరే! మనకి ఏజొచ్చినా గానీ ఇంకా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం అని జెప్పేసి. సో, అలా ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడానికి మనకి డబ్బులు గావాలి. రేపు మ్యారేజ్ చేసుకోవడానికి డబ్బులు కావాలి. ఏం జూసుకున్నా గానీ మనకి డబ్బులనేది ఇంపార్టెంట్. ఆ డబ్బులెక్కడి నుంచి వస్తాయండి మనకి? ఒక 1 ఆర్ 2 ఇయర్స్ మీరు సీరియస్‌గా చదివి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, మీకింకా మీకు రిటైర్డ్ అయ్యేంత వరకు గూడా గవర్నమెంట్ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా జూసుకుంటుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకుంటాయి హెల్త్ బెనిఫిట్స్. మీ ఫ్యామిలీస్‌కి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మీకు కావాలి అంటే నేనొక పేద మధ్య తరగతి కుటుంబం నాకు బాగా అవసరం ఉన్న వాళ్ళు ఇంకా కసిగా చదవండి. మనకి చిన్న చిన్న హింట్‌లొస్తూ ఉంటాయండి న్యూస్ పేపర్‌లో. ఆ హింట్‌లొచ్చినప్పుడు మనం ఏం జేయాలి అంటే ఇమ్మీడియేట్‌గా వాటిని మనము గ్రాబ్ జేసుకొని, మన ప్రిపరేషన్ మనం కంటిన్యూ జేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ సారు 2025లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని జెప్పేసి అన్నారు. సో, గవర్నమెంట్ కొత్తగా ఫార్మ్ అయింది. మేబీ దే ఆర్ బిజీ. సో, మనం అంటే స్టూడెంట్స్ ఆర్ జస్ట్ ఒక పార్ట్ మనకి. గవర్నమెంట్‌లో స్టూడెంట్స్ గూడా ఒక పార్ట్. బట్ మిగతాది చాలా ఉంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ మన అడ్మినిస్ట్రేషన్‌లో మన గవర్నమెంట్ జాబ్స్ కొన్నుంటాయి. ప్రైవేట్ సెక్టార్‌లో గూడా వాళ్ళు డెవలప్ జేయాలి కాబట్టి ప్రైవేటీకరణం అంటే మనం అదర్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఏపీకి తీసుకొస్తున్నారు. సో, తీసుకొస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు జేసే గుడ్ థింగ్ ఏంటి? మనకి ప్రైవేట్ జాబ్స్ కూడా పెరుగుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే మనకు చాలా లిమిటెడ్‌లో వస్తాయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ గూడా గవర్నమెంట్ జాబ్స్ రావు గదా! ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మనందరం గూడా నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది? అని జెప్పేసి వెయిట్ జేస్తూ ఉంటాం. బట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని పోస్టులుంటాయండి మనకి? చాలా తక్కువ పోస్టులుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు 150 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారని అనుకుందాం. మరి ఎంతమంది అప్లై జేస్తారు? దాదాపుగా 4-5 లక్షల మంది అప్లై చేశారని అనుకుందాం. మరి అందరికీ జాబులు రావు గదండీ! అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సీరియస్ యాస్పిరెంట్స్‌కే జాబ్స్ ఒస్తాయి. అంటే ఆ 150 మందికే జాబ్‌లొస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ప్లాన్ బి లేదు అనుకుంటే, ప్లాన్ బి గూడా మీరు పక్కన బెట్టుకోండి ఇమ్మీడియేట్‌గా. ఓకే. వాట్ ఇఫ్ నాకు ప్లాన్ ఏ సక్సెస్ అవ్వకపోతే ఏంటి అని జెప్పేసి ప్లాన్ బి కోసం గూడా మీరు ఆలోచించుకోండి. సో, అలా ఆలోచించాలి అంటే మనం ఏం జేయాలి అంటే, మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? ఆడెవడో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, నోటిఫికేషన్‌లు రావులే, నువ్వెందుకురా చదివి వేస్ట్ అని జెప్పేసి అలాంటి ముచ్చట్లు మీరు వినకండి. ఓకేనా? వాళ్ళందరూ గూడా స్క్రాప్ అండి. ఓకేనా? కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో స్క్రాప్ ఎక్కువుంటది.
అంటే స్క్రాప్ అంటే ఎవరు? వాడు చదవడు, పక్కనోడిని చదవనివ్వడనమాట. అలాంటి స్క్రాప్‌కి మీరు దూరంగా ఉండండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎలా వర్క్ అవుతాయండి? టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అకాడమిక్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా వన్ డే బ్యాటింగ్ జేసి నా బీటెక్కో, డిగ్రీయో నేను సబ్జెక్ట్‌లన్నీ పాస్ అయిపోయాను. నాకు డిగ్రీ వచ్చిందంటే ఏముందండి? ఇప్పుడు అందరికీ డిగ్రీలున్నాయి. ఉపయోగం ఏముంది? ఇప్పుడు డిగ్రీలు ఉన్నంత మాత్రం మనకు ఉద్యోగాలు లేవు గదండీ! సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏంటి అంటే, మీరు ఒక్క క్షణం అలా నిద్రపోయినా మీ కాంపిటీటర్ చదువుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం గదా! నోటిఫికేషన్ లేవు గదా! ఎవరు చదవరులే. అందరూ మనలాగే ఉంటారని మీరనుకుంటారు. బట్ రియాలిటీ వేరుంటదండి. రియాలిటీ నేను చెప్పనా ఒకసారి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్నే తీసుకున్నట్లయితే రియాలిటీలో ఇప్పుడు యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళందరికీ కేక్ వాక్ అనమాట. ఈజీగా వాళ్ళు క్లియర్ చేసేలాగా సిమిలర్ ప్యాటర్న్ ఉంది గదా! మరి వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుందా? మీకు ఈజీగా వస్తుందా? గుర్తుపెట్టుకోండి. సరే వీళ్ళు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైమ్ గ్రూప్ వన్ ర్యాంకర్స్ ఉన్నారు. దాంట్లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ గాకుండా వేరే క్యాడర్స్ వచ్చి సాటిస్ఫైడ్‌గా లేనటువంటి వాళ్ళుంటారు. వాళ్ళందరూ గూడా మళ్ళీ రాస్తారండి. మీరనుకుంటారు ఆల్రెడీ వాళ్ళకి జాబ్‌లొచ్చేసినాయి గదా! దే ఆర్ నాట్ అవర్ కాంపిటీషన్ అని జెప్పేసి అనుకుంటారు. బట్ దే ఆర్ యువర్ కాంపిటీషన్. అండ్ లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళుంటారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్టే గదా! అంటే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ జేసి, మెయిన్స్ క్లియర్ జేసి, ఇంటర్వ్యూ దాకా వెళ్లారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈజీ. అంటే మెయిన్స్ ఎలా క్లియర్ జేయాలో తెలుసు కదా వాళ్ళకి. మరి వాళ్ళకి ఈజీ అవుతుందా? మీకు ఈజీ అవుతుందా? సో, ఇప్పుడు వీళ్ళందరూ గూడా ఇంత నాలెడ్జ్ గెయిన్ జేసుకొనుంటారు గదా! వీళ్ళందరూ ఏం జేస్తారు? రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చినప్పుడు 2 అప్లై జేస్తారు. గ్రూప్ 1 రాకపోతే గ్రూప్ 2 అయినా వచ్చేలాగా వీళ్ళు ఏదో ఒకటి గట్టిగా అట్లా బలంగా ప్రిపేర్ అయ్యి ఉంటారు గాబట్టి, ఏదో ఒక జాబ్ క్రాక్ జేసుకొని వెళ్ళిపోతారనమాట. లాస్ట్‌కి మనం ఎవరైతే మిస్‌లీడ్ అయిన స్టూడెంట్స్ ఉంటారో చూసారా? వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అగైన్ మళ్ళీ ఇదే అనమాట. అబ్బా! జస్ట్‌లో మిస్ అయిందిరా మనకి. నేను మంచిగా చదివారా అంటాడు. బట్ చదివిందో లేదో వాళ్ళ యొక్క మనస్సాక్షికి తెలుసండి. మీరు గుండెల మీద చేసుకొని, అరే! మీరు నిజంగా చదివారా లేదా అని జెప్పేసి చూసుకుంటే అక్కడంతా ఉత్తుత్త డ్రామాలు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఊరికే అట్లా రోడ్ల మీదకెళ్ళేసి ఊరికే టైమ్ పాస్ అన్న కొత్త బుక్స్ ఏమొచ్చినాయి అని జెప్పేసి అప్పుడు బుక్కులు తెచ్చుకుంటే ఇంక ఉపయోగం ఏముందండి? అలాంటప్పుడు మీకు ఆ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన డబ్బులు గూడా వేస్ట్ చేస్తున్నట్టు మీరు. ఓకేనా? మనకి ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 అంటే ఓన్లీ ప్రిలిమ్స్ కాదు కదండీ! మెయిన్స్ కూడా రాయాలి గదా! ఆ మెయిన్సే మీ యొక్క జాబ్‌ని డిసైడ్ చేస్తది. ఇన్ ద సేమ్ వే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్. మెయిన్స్ మీ యొక్క జాబ్‌ని డిసైడ్ చేస్తది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను ప్రిలిమ్స్ క్లియర్ అయ్యానని చెప్పేసి ఇట్లా భుజాలు తడుముకుంటూ ఉంటారనమాట. దానివల్ల ఒక రూపాయి ఉపయోగం లేదు. ఓకేనా? సో, మీరు రియాలిటీలోకి రండి. రియాలిటీలోకొచ్చి రియాలిటీలో బతకండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చాలా సెల్ఫిష్‌గా ఉండాలండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. యూ హావ్ టు బి సెల్ఫిష్. మీకు ఉద్యోగం రావాలంతే. పక్కనోళ్ళందరి గురించి మీరు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాన్వరిలో జాబ్ క్యాలెండర్ సంక్రాంతికి ఇచ్చారని అనుకుందాం. ఇస్తే మీ పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించారా ఒకసారి? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మనకి సంక్రాంతికి ఇచ్చేసి, మనకి మార్చ్‌లో ఎగ్జామ్ పెట్టారనుకుందాం. గ్రూప్ 1కి ఎగ్జామ్ పెట్టారనుకుంటే, మీరు సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారండి? అది మీరే ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లాంటి ఒక సబ్జెక్ట్ చదవడానికి ఒక 2 నెలలు టైం పడుతుంది. ఎకానమీ కంప్లీట్ చేయాలి, జియోగ్రఫీ కంప్లీట్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేయాలి. అండ్ మ్యాథమెటిక్స్ ఉంది మనకి. అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి. కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు చదువుతామండి? అంటే ప్రిలిమ్స్ వరకు క్లియర్ చేస్తున్నారు. మరి మెయిన్స్ పరిస్థితి ఏంటండి మళ్ళీ? అంటే మెయిన్స్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ అండి మీకు. ఓకేనా? అంటే మీరు చదివింది మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అక్కడ ఎగ్జామినేషన్‌లో గుర్తొస్తాయి. ఏదో ఒకసారి చదివేశాను అంటే ఆబ్జెక్టివ్ పరంగా ఓకే హెల్ప్ అవ్వచ్చేమో. బట్ వాట్ అబౌట్ ద డిస్క్రిప్టివ్ పార్ట్? సో, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మీరు స్టార్ట్ చేయండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. ఎవరిని గూడా పట్టించుకోకండి. మీ యొక్క గోల్ ఏంటి అనేది మీరొకసారి ఆలోచించుకోండి. మీరు డెడికేటెడ్‌గా డైలీ ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా అనేది మీరు చూసుకోండిక్కడ. అలా ఎఫర్ట్స్ పెట్టట్లేదు అనుకుంటే యూ బెటర్ క్విట్ దిస్ కాంపిటీటివ్ వరల్డ్. ఓకేనా? అందుకే మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అప్లై చేసిన తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఎంతమంది క్లియర్ అవుతున్నారండి? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి క్లియర్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మందుంటరు. అంటే అప్లికెంట్స్ ఎక్కువ. ఏదో షోకి అప్లై చేసేవాళ్ళుంటరు. అరే! నేను గ్రూప్ 1 అప్లై చేశారా? గ్రూప్ 2 అప్లై చేశారా? అంటే అప్లై చేస్తే జాబ్ రాదిక్కడ. అండ్ ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే అండి ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు.
ఇనీషియల్‌గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలే వాళ్ళు. ఓకేనా? బట్ ఎప్పుడైతే మనకి కొన్ని మార్క్స్ అంటే కొన్ని క్వెషన్స్ మిస్టేక్స్ ఉండి, ఆ మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్ వల్ల వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారో, వాళ్ళప్పుడు భయమొచ్చిందనమాట. అమ్మ! దేవుడు మనకొక అవకాశం ఇచ్చాడు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము అని జెప్పేసి వాళ్ళేం జేశారంటే మెయిన్స్‌కి చాలా కసిగా చదివి ఇప్పుడు మంచిగా పోలీస్ ఆఫీసర్‌లుగా ఉన్నారనమాట తెలంగాణ నుంచి. అలాగే చాలామందికి ఈ యొక్క సిట్యుయేషన్స్ ఫేస్ చేసుంటారండి. అంటే మనలో ఆ భయమొచ్చినప్పుడే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తామనమాట. అందుకే మనం కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేశామండి. మన అంటే మీరు ఒకవేళ ఒకటే చెప్తున్నాను. మీకు సత్తా ఉంది. మాకు టైం ఉంది. మేము సీరియస్‌గా మాకు మెంటర్స్ ఉన్నారు ప్రిపేర్ అవ్వడానికి అని అనుకున్నప్పుడు మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. సార్ మాకు ఇబ్బందవుతుంది అనుకునే వాళ్ళకి మేము కోచింగ్ గూడా స్టార్ట్ చేశాము. వీఐపీ ఐఏఎస్ అకాడమీ నుంచి. ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, మన దాంట్లో సీరియస్ యాస్పిరెంట్స్ చూడండి. మనం ఏపీపీఎస్సీ సూపర్ 100 బ్యాచ్ అని స్టార్ట్ చేసాం. దీంట్లో మనం ప్రిలిమ్స్‌కి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నాము. గ్రూప్ 2 మెయిన్స్ కూడా క్లాసెస్ ఇంపోర్ట్ చేసి పెట్టాం గదండీ! దీంట్లో మనకు 15 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. దీంట్లోనే టెస్ట్ సిరీస్, మెంటర్‌షిప్ అన్నీ ఇంక్లూడ్ చేసి పెడుతున్నాము. ఇక్కడ సూపర్ 100 బ్యాచ్ అని లాంచ్ చేసాము. మనకి ఎక్కువ రిక్వెస్ట్‌లు వచ్చేసరికి ఇగ మనం ఏం చేయలేని పరిస్థితి అండి. ఎంతమంది ఉన్నారండి? 123 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక బ్యాచ్ ఫిల్ అయిపోయింది మనది. అంటే 123 సీరియస్ యాస్పిరెంట్స్ ఆర్ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడు ఎగ్జామ్ వస్తే మనం క్రాక్ చేద్దామా అని జెప్పేసి. సరే తర్వాత ఏం చేసాం మనం సూపర్ 500 బ్యాచ్ అని లాంచ్ చేసామనమాట. సో, ఇప్పుడు దీనికి కూడా అడ్మిషన్స్ అవుతున్నాయి మనకి. సూపర్ 500 బ్యాచ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటుగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసి పెట్టాం. గ్రూప్ 1కేమో లైవ్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఏమో వాళ్ళకి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, రికార్డింగ్ వీడియోస్ పెట్టామనమాట. సో, ఇక్కడ చూడండి బ్యాచ్ 3 ఆల్రెడీ మన క్లాసెస్ అవుతూనే ఉన్నాయి. అతి త్వరలో మనం బ్యాచ్ 4 కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్యాచ్ 4 ఆల్సో. ఓకేనా? సో చూడండి ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ 34 క్లాసెస్ అయినాయి. కాన్స్టిట్యూషన్ 20 క్లాసెస్ అయినాయి. ఎకానమీ అండ్ ప్లానింగ్ 34 క్లాసెస్ అయినాయి. జియోగ్రఫీ క్లాసెస్ అవుతున్నాయి. సో, ఎప్పుడైతే ఈ క్లాసెస్ ఎండింగ్‌కొచ్చినాయో మళ్ళీ ఇమ్మీడియేట్‌గా వి విల్ స్టార్ట్ బ్యాచ్ 4. ఓకేనా? బికాజ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌కి ముందు ఒక 1 ఇయర్ ప్రాపర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చెప్తాం. లేదా ఎగ్జామినేషన్ కన్నా ముందు నుంచి ఒక 12 మంత్స్ ఆర్ 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ చెప్తాం కాబట్టి అది ఇప్పుడు మనం టచ్ చేయట్లేదు. మెంటల్ ఎబిలిటీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి అది మనకి కామన్‌గా క్లాసెస్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఆల్రెడీ మనం ఇక్కడ ఫౌండేషన్ క్లాసెస్ పెట్టాము మన స్టూడెంట్స్‌కి. మెంటల్ ఎబిలిటీ ఫౌండేషన్ ఎక్స్‌క్యూజ్ మీ. సో, వీళ్ళు ఈ ఫౌండేషన్ క్లాసెస్‌లో అంతా కవర్ అవుతుందన్నమాట. మనకి నంబర్ సిరీస్ ఇవన్నీ కూడా. యెస్. సో, లాజికల్ రీజనింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మిగతావన్నీ కూడా మనకిక్కడ కవర్ అవుతున్నాయన్నమాట. లాజికల్ రీజనింగ్, నంబర్ సిరీస్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్, షేప్స్ ఇవన్నీ గూడా లాస్ట్ నోటిఫికేషన్‌లో ఉన్న సిలబస్ అంతా గూడా మనం ఇక్కడ ఫౌండేషన్ పెట్టాము. ఈ ఫౌండేషన్ చూసుకుంటూ ఉండొచ్చు. లైవ్ క్లాసెస్ మళ్ళీ వీళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, వీటి మీద మనము డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము. రూ. 5000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఈ కోచింగ్ మీద మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కనిపించే నంబర్ 8985237565 నంబర్. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. స్టూడెంట్స్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. బికాజ్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నోటిఫికేషన్స్ వీళ్ళు ఇవ్వబోతున్నారనమాట. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో, 2026లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. మీరు ఏపీ పార్ట్ పక్కన పెట్టేసినా మిగతా కామన్ పార్ట్ అనేది ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? సో, నోటిఫికేషన్ పక్కన పెట్టేసేయండి. నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ జేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదండి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ గూడా మీకు అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉంటాయి గదండీ! మరి చదివితే ఏమన్నా నష్టమా? నష్టమేమి లేదండి. మనం ఏంటంటే అది మన మైండ్ సెట్ అన్నమాట. మన పర్సెప్షన్ ఎట్లా మార్చుకుంటామంటే, ఈ నోటిఫికేషన్ వస్తేనే నేను చదువుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ బుక్ ఉంటది కదండీ! మనకి స్టాండర్డ్ బుక్ చదువుకొని పెట్టుకున్నాం అనుకోండి. అది అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అవుతుందన్నప్పుడు మనం చదవకోకుండా ఉంటే అది మన మిస్టేక్ అన్నమాట. అంటే రేపు మనం ఫెయిల్ అయ్యాము అంటే అది ఎవరిని బ్లేమ్ చేసుకోవాలండి? మిమ్మల్నే బ్లేమ్ చేసుకోవాలి. ఇక్కడ మీ పేరెంట్స్‌నో, మీ ఫ్రెండ్స్‌నో లేపోతే సొసైటీనో బ్లేమ్ చేస్తే మనకేం రాదు. దేర్ ఈజ్ ఎ క్లియర్ మిస్టేక్ ఆన్ యువర్ ఎండ్. మీ వైపు నుంచి ఆ మిస్టేక్ ఉంది. అది మీరు గమనించాలన్నమాట.
ఓకే. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.